ఈరోజు ఆచార్య నాగార్జునుడికి సంబంధించిన కొన్ని బిట్స్ నేర్చుకున్నాము. కల్హణ అనే వ్యక్తి రాజతరంగిణి అనే పుస్తకంలో ఆచార్య నాగార్జునుడు కాశ్మీర్కి చెందిన వ్యక్తి అని రాశారు. ఎవరు రాశారు? కల్హణ అనే వ్యక్తి. ఎక్కడ, ఏ బుక్లో? రాజతరంగిణి. ఏ ప్లేస్కి చెందినవాడు? కాశ్మీర్కి చెందినవాడు. అలాగే లామతరనాథ్ సేస్, ఈయనేం చెప్పాడంటే ఆచార్య నాగార్జునుడు ఫ్రమ్ విదర్భ అని అన్నాడు. నెక్స్ట్ పరబ్రహ్మ శాస్త్రి సేస్ ఆచార్య నాగార్జున ఆంధ్ర పర్సన్ అన్నారు. నెక్స్ట్ ఆచార్య నాగార్జునుని ఇండియన్ ఐన్స్టీన్ అని కూడా అంటారు. తథాగత, అట్లాగే సెకండ్ బుద్ధ అని కూడా అంటారు. అంటే ఆచార్య నాగార్జునుడికి బిరుదులు ఏంటి? ఇండియన్ ఐన్స్టీన్, తథాగత, సెకండ్ బుద్ధ అని కూడా అంటారు. ఆచార్య నాగార్జునుడు బుద్ధిజంలో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ లేదా హెల్ప్, పాల్పంచుకోవడం చేశాడు. మహాయాన అనే కొత్త సెక్షన్ని బుద్ధిజంలో తీసుకొచ్చారు. ఎవరు? నాగార్జునుడు. దీన్ని ఫస్ట్ సెంచరీ ఏడీలో స్టార్ట్ చేశారు. హీ విజిటెడ్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. ఎన్నో బుద్ధిస్ట్ కౌన్సిల్ని అటెండ్ అయ్యాడు ఈయన? 4th. అది ఎక్కడ జరిగింది? కాశ్మీర్ కుందలవనంలో జరిగింది. బై కనిష్. అప్పుడు కింగ్ ఎవరు కౌన్సిల్కి ఆ టైంలో? కనిష్క కింగ్, కుషాన్ రూలర్స్. ఆచార్య నాగార్జునుడిని ఇండియన్ మార్టిన్ లూథర్, ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. ఎందుకంటే ఆచార్య నాగార్జునుడు కన్జర్వేషన్ ఎనర్జీ గురించి మెన్షన్ చేశాడు. అలాగే ఇవి ఆచార్య నాగార్జునుడికి సంబంధించిన బిట్స్ అండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై